హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఇలా ప్యాకెట్స్లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి, మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్ని ఇలా ప్యాకెట్లో కనుక పెట్టుకున్నామంటే అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండి, ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా. ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కనుక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్గా అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా తొడమలు తీసింటాం కదా మిరపకాయలు, ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా చూడండి, ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇవి ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసేయాలి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టి వదిలేసేయాలి. ఇందులోకి నీళ్ళు వేసి వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వీటిని వడగట్టేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకుందాము. ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని చెట్ల మీద ఫంగస్ వచ్చి ఉంటుంది కదా వైట్గా, దానికి కూడా స్ప్రే చేసేయచ్చు. అలా కాకుండా చూడండి, ఇందులోకి నేను కొద్దిగా డెటాల్ వేస్తున్నాను. డెటాల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుందాం. ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనము బల్లులు కానీ బుద్ధింకలు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసారంటే ఈ స్మెల్కి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసేసి దీన్ని చిన్న మంట మీద ఇలా వేయిస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉంటే ఇందులో వచ్చే పొగ వస్తూ ఉంటుంది కదా, ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అలాంటి వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పొగ పీల్చడం వల్ల దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా, మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా, ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. కరివేపాకు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలాంటిది ఒకటి తీసేసుకోండి. కాస్త పెద్దదే తీసుకోండి, మీ దగ్గర కరివేపాకుని బట్టి తీసుకోండి. తర్వాత బాక్స్లోకి ఒక టిష్యూ కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ కానీ వేసుకోవాలి. వేసేసుకొని కరివేపాకు మొత్తం ఇలా విడిపించి వేసుకోవాలి. ఆకులు మొత్తం ఇలా సపరేట్ చేసేసి మనము ఈ బాక్స్లోకి వేసేసుకోవాలి.
అలాగే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదా, చివర్లో ఇలా లేత ఆకులు వేయకూడదు, ఇవి సపరేట్గా పెట్టుకోవాలి. ఇవి వేసామంటే తొందరగా కుళ్ళిపోతుందండి. లేత ఆకుల వల్లే కరివేపాకు అనేది తొందరగా పాడవుతుంది. అందువల్ల మనము లేత ఆకుల్ని సపరేట్గా పెట్టేసుకోవాలి. ఈ ముదిరిన ఆకులు మొత్తం ఇలా మనము విడిపించి ఇలా బాక్స్లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే ఇక్కడ ఇలా సపరేట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లేత ఆకులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా పడేసే అక్కర్లేదండి. వీటిల్ని మనము ముందుగా ఒక 3-4 రోజుల్లో వాడేసామంటే సరిపోద్ది. తర్వాత బాక్స్లో ఉన్నది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ బాక్స్లోకి కొద్దిగా బియ్యం ఉంటాయి కదా ఇంట్లో, కొద్దిగా బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల తడి ఏదైనా ఉంటే పీల్ చేస్తుంది. అప్పుడు మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఒక టిష్యూ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ వేసేసి పైన, తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగ ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు వాటర్ బాటిల్ కింద వైపు ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు వంటగదిలో. మనం చూడండి స్పూన్స్, ఫోర్క్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాగే చాకులు, సిజర్సు ఇలాంటివన్నీ కూడా ఇందులో కనుక మనం స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే నీట్గా ఒకే చోటు ఉంటాయండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనకు అన్నీ కూడా ఒకే చోటు దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్టవ్ వెలిగించి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులోకి 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసేయాలి. వేసేసి రెండు కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా, బాగా వేడయ్యేదాకా బాగా ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసేసుకోవాలి. ఇలాంటిది మందంగా ఉన్నది ఒక క్లాత్ తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్నది మొత్తం ఇలా వేసేసుకొని ఇలా ముడిలాగా వేసేసుకోవాలి. ముడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక రబ్బర్ కూడా వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు నిలబడడం వల్ల మనకు మడిమ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మూటను కనుక మనం ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇలా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా ఇలా ఒక 5 నిమిషాలు రోజు ఇలా పెడుతూ ఉన్నట్లయితే మనకు మడిమ నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పప్పులు కానీ లేదంటే ఇలా దుంపలు కానీ ఉడికించినప్పుడు ఈ నీళ్లు వంపేస్తూ ఉంటాం కదా, ఒక వేరే ప్లేట్ కానీ లేదంటే స్ట్రైనర్లో కానీ వేసి వంపేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలా కుక్కర్కి ఉన్న బెల్ట్ తీసేసేయండి. తీసేసి తర్వాత ఈ మూత పెట్టేసి వంపేసామంటే ఎటువంటి స్ట్రైనర్స్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా ఇలా నీట్గా వంపేయచ్చండి. ప్లేట్ కానీ స్టెయినర్ కానీ యూస్ చేసామంటే అది కూడా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వంపేసామంటే నీట్గా వెళ్ళిపోతాయి. నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయిందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకున్నాను. అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ ఉంటుంది కదా ఇంట్లో, మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి. ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, ఒక 3-4 లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి. దీన్ని మనము రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఒక చోట పెట్టేసామంటే చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి పాతగా అయ్యి ఇలా సాగిపోయాయి అనేసి మనము పడేస్తూ ఉంటాము. పడేయకండి, ఇవి చాలా బాగా కొత్త విట్లా అయిపోతాయండి. చూడండి ఇలా మరుగుతున్న నీటిలోకి ఇలా వేసేసేయండి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి ఇలా మరుగుతున్న నీటిలో కనుక వేసుకున్నట్లయితే మురికి కూడా వెళ్ళిపోతుంది. అలాగే చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో, అసలు ఇలా సాగిపోయిన రబ్బర్ కూడా ఇంత నీట్గా అయిపోయింది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈసారి ఇలా సాగిపోయాయని పడేయకుండా చూడండి ఇలా చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్లోకి వేయగానే ఎంత బాగా సాగిపోయినది కూడా చిన్నగా అయిపోయింది. కొత్త దానిలాగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఈసారికి పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఏవైనా ఉన్నాయంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఏదైనా జిడ్డు మురికి ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో ఎప్పుడైనా హ్యాండ్ వాష్ ఖాళీ అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారు లేదంటే మనకే కానీ హ్యాండ్ వాష్ కావాలి అనుకున్నప్పుడు ఒక షాంపూ ఉంటుంది కదా, ఒక 1 రూపీ షాంపూ వేసేసాను. వేసేసి ఒక 100 ml వాటర్ వేస్తున్నాను. చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసామంటే మనకు హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా నురుగు వస్తుందో. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా హ్యాండ్ వాష్ లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి, గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. నెక్స్ట్ టిప్ అండి, మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి, ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి. చూడండి, మనం ఎక్కువ కష్టపడే పని లేదండి. ఎన్ని కేజీల అల్లమైనా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు. ఇలా ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదండి కాస్త, అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా, అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనము దువ్వెనలు ఇలా దువ్వేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల జిడ్డు మురికి అంతా పేరుకుపోతూ ఉంటుందండి. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, కొద్దిగా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా ఎక్స్పైర్ అయిన పౌడర్ కానీ లేదంటే యూస్ చేసే పౌడరే కానివ్వండి, కాస్త ఇలా ఉదిరించేసేయండి. ఇలా కాస్త వేసేసి ఇంట్లో వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో ఇలా క్లీన్ చేసామంటే నీట్గా మురికి మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. అలాగే జిడ్డు కూడా వెళ్ళిపోతుందండి. మనం సబ్బు కానీ అలాగే ఏది షాంపూ కానీ ఏది పెట్టి కడిగే పనే ఉండదు. ఇలా జస్ట్ ఇలా అనేసామంటే అయిపోద్ది. ఎప్పుడైనా మనం టీవీ చూసుకొని కూర్చున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మురికి అనేది వచ్చేసిందో. మనం ఎప్పుడైనా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ రెండు వేసుకుంటే చాలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో. మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి, ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే మన 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి, కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబడతాయి అంటారండి, అదేం లేదండి. మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము గ్యాస్ స్టవ్ అయితే రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, కానీ ఈ స్టాండ్స్ మాత్రం అస్సలు పట్టించుకోము. వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మొత్తం తుక్కు పట్టిపోతాయండి. తుక్కు పట్టి తొందరగా పాడైపోతాయి. చూడండి ఎలా అయిపోయింది అసలు. నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి, అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా తుక్కు పట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవైతే చూడండి ఇలా తుక్కు పట్టి ఎలా వెళ్ళిపోయిందో అసలుకి. ఇలా కాకుండా మనకి స్టవ్ ఎక్కువ రోజుల దాకా మనకి నీట్గా ఉండాలి, కొత్తదానిలాగా ఉండాలి, పాడవకూడదు అని అంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి. కొబ్బరి నూనె వేసేసి వీటికి ఇలా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసి కనుక మనం పెట్టుకున్నాము అంటే స్టవ్ ఎన్ని రోజులైనా కూడా మనకు కొత్త దానిలాగే ఉంటుందండి. ఇదేమి రోజు చేసే అవసరం అయితే లేదు, వారంలో ఒక రోజు చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మెంతి కూర ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అయితే కసూరి మేతి చేసేసుకోవచ్చండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. బయట నుంచి తెస్తూ ఉంటాము, అది ఒక్కొక్కసారి ఎక్కువగా మట్టి అంతా ఉంటుందండి అందులో. అలా కాకుండా మనం ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు. దీన్ని నేను విడిపించి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ పైన వేసేయాలండి. ఒక కాటన్ క్లాత్ పైన ఇలా వేసేసి తడి మొత్తం ఇలా తుడిచేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా మనం ఇలా కాస్త ఇలా ప్రెస్ చేసాము అంటే చాలు, ఇలా అంటూ తేమ మొత్తం ఇది తడి మొత్తం పీల్చేస్తుందండి.
ఈ క్లాత్లోకి పీల్చేస్తుంది. ఒక కాటన్ క్లాత్ ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసామంటే చాలు. చూడండి తడి మొత్తం పీల్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. దీన్ని ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. మాకు ఎండ పడుతుంది ఇంటి దగ్గర అంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు. ఇలా ఒక కడాయి పెట్టేశాను, వేడి చేసుకున్నాను కడాయిని స్టవ్ మీద పెట్టి, దానిపైన ఇలా వేసేసి కాసేపు వేయించుకోవాలండి దీన్ని. ఇలా కాసేపు ఇలా స్ప్రెడ్ చేసేసి స్లిమ్లో పెట్టేసి ఇలా వేయించుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా ఎంత తక్కువగా అయిపోయిందో. ఇలాగే వేయించుతూ ఉంటే చూడండి మనకు ఇలా అయిపోయింది. దీన్ని చూస్తున్నారు కదా ఇలా మనం ఇలా నలిపితే నలగాలండి. ఇలా కాస్త ఇలా మనకప్పుడే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా నలిగిపోయినట్లు అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 5 నిమిషాలు కడాయిలోనే వదిలేసేయాలి దీన్ని. ఏదైనా తేమ ఉన్నా కూడా పీల్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు కసూరి మేతి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఇలా మెంతి కూర ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము ఈ కర్రీలోకి వాడితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము దోశలు వేసే తవా ఉంటుంది కదా, ఇది ఒక్కొక్కసారి దోశలు అనేవి సరిగ్గా లేయవు. మనం ఎలా పడితే అలా క్లీన్ చేసామంటే ఈ నాన్ స్టిక్ తవాలు అనేవి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి నీట్గా దోశలు బాగా లేయాలి అంటే కొద్దిగా ఉప్పు వేసేసేయండి. కొద్దిగా ఒక స్పూన్ అంత ఉప్పు వేసేసి తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టేసి చేసుకోవాలి. తర్వాత చూడండి నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క తీసేసుకొని పిండేసేయాలి. ఒక హాఫ్ నిమ్మ చెక్క ఇలా పిండేసి మనము నిమ్మ చెక్కను అందులోకి పెట్టేసి ఒక ఫోర్క్ సహాయంతో ఇలా గుచ్చేసి బాగా ఇలా రబ్ చేసేయాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా ఇలా రబ్ చేసాము అంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఏదైనా ఆయిల్ మరకలు జిడ్డు మరకలు ఏదైనా ఉన్నాయి అన్నా కూడా అట్టకట్టిపోయి ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది కాస్త క్లీన్గానే ఉందండి. చూస్తున్నారు కదా ఇలా చేసేసిన తర్వాత దీన్ని వాష్ చేసేసుకోవడమే. కొద్దిగా సబ్బు పెట్టేసి మనం వాష్ చేసేసుకున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తాను చూడండి. కొద్దిగా గిన్నెల తోమే సోపు కానీ లేదంటే లిక్విడ్ కానీ తీసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవడమే. ఒకసారి ఇలా క్లీన్ చేసేసి వాటర్తో వాష్ చేసేసామంటే మనకు తవ క్లీన్గా అయిపోతుందండి. దోశలు కూడా చాలా బాగా వస్తాయి. చూడండి ఇప్పుడు చూపిస్తాను, దోశలు వేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద తవ పెట్టేశాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసేసి టిష్యూ ఉంటుంది కదా, టిష్యూతో నీట్గా ఇలా తుడిచేసేయాలి ఆయిల్ మొత్తం. ఇలా నీట్గా తుడిచేసామంటే చూడండి పెనం కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో కదా. ఇప్పుడు కనుక మనం దోశలు వేసుకున్నట్లయితే నీట్గా లెగుస్తాయండి. కొంచెం కూడా దోశ పాడవకుండా నీట్గా వస్తుంది. ఎప్పుడైనా దోశలు అసలు నీట్గా రాకుంటే మనకు దోశలు చేయాలంటేనే చిరాకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసి చూడండి నీట్గా లెగుస్తాయండి దోశలు. అసలు మనం కష్టపడే పనే లేదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా లెగుస్తుందో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.